చేతిలో ఉన్నది. నెలకి డబ్బులు ఇచ్చి మొత్తము ఫేవరబుల్గా కొన్ని న్యూస్లు నడిపించే ఒక అలవాటు వీళ్ళకి మహిళల పైన సమ్మానం లేదు అది ఇది అని ఒక వార్తలు నడిపిస్తాను. నేను అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మా అశోక్ అన్న మంచి పరిచయాలు, ఆయన మాట్లాడిండు. ఆయనకి జనరల్ సెక్రటరీ ఇచ్చినారు స్టేట్లో. నా శుభాకాంక్షలు అశోక్జీ. మీరు మాట్లాడే పద్ధతి బాగలేదు. ఒక వ్యక్తి పైన కామెంట్ చేసే ముందు మనలో ఏం తప్పు ఉన్నది అది చూసుకోవాలి. కొద్దిగా ఏరియా నుంచి ఫోన్ చేసినారు మీ గురించి, అంటే వ్యక్తిగతంగా లోపట కానీ ఏరియాలో కానీ మీకు వచ్చిన పదవి గురించి నాకు ఏం తెలియదు. కానీ మీ మనుషులే నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, అన్న అప్పుడు బీబీ నగర్లో ఎమ్స్ హాస్పిటల్లో పోస్టులు ఇప్పిస్తా అని 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినారన్న. అప్పుకర్తల పైననే కేసు పెట్టించిండు అని మీ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. అదేవిధంగా రామచంద్రరావు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఇంటి కాడ పోయి మీరు మీ భార్య కెరోసిన్ వేసుకుంటామని ఒక నాటకం కూడా గతంలో ఆడినారంట. అది మీ కార్యకర్తలే మాకు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం కాంప్రమైజ్ జరిగిందేమో, ఒక మంచి మీకు పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ని మీరు కాపాడుకోండి. అనవసరము వీళ్ళు మాటల్లో వచ్చి మా వరకు వస్తే మీకే నష్టం. ఎందుకంటే 3వ ఎమ్మెల్యే గెలిచినాం మా బీజేపీ కార్యకర్తలు వల్లనే, గర్వంగా చెప్తాం. 3వ ఎమ్మెల్యే గెలిచినాము మా గోషా మహల్ ప్రజల ఆశీర్వాదం వల్లనే, గర్వంగా చెప్తాం. సిగ్గులేదు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే బీజేపీ కార్యకర్తలే నాకు ఇక్కడ నుంచి నేను అనుకుంటే, ఎందుకంటే 3వ గెలిచిన కదా, 4వ నిలబడాలా వద్దా ఆలోచన చేస్తా. ఒకవేళ నిలబడితే ఇదే మా బీజేపీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి నాకే ఓటేస్తారు, నాకు గెలిపిస్తారు. అదే మా ప్రజలు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు గెలిపిస్తారు. కావాలంటే మీరు ఏ షరతు పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు. నేను ఒక ఫైటర్. రోడ్ పైన కూడా నేను కొట్లాడతా, మీడియాలో వచ్చి కూడా నేను కొట్లాడతా. ఏ వేదిక చెప్పండి, ఆ వేదికలో వచ్చి నేను కొట్లాడతా. నేను ఎప్పుడైనా నా పార్టీ బాగుపడాలి, నా కార్యకర్తలు బాగుపడాలి, ఇవాళ లేకపోతే రేపు తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి ఆలోచన పెట్టేలో నేను కూడా ఒక వ్యక్తి. ఇవాళ బాధ ఉన్నది, మంచి మూమెంట్ ఉండే. ఇవాళ ఎలక్షన్ జరిగితే బీజేపీ గవర్నమెంట్ వచ్చేట్లాంటి ఒక మంచి మూమెంట్ ఉండే. కానీ మీరేం చేసినారు, బీజేపీని మొత్తం పండబెట్టినారు. ఏ కార్యకర్త ఇవాళ పనిచేయడానికి రెడీ లేరు. దేని గురించి కొద్దిగా ఆలోచన చేయండి. ఓకే, మీరు కమిటీ చేసుకుంటారు కదా, గుడ్, ఏంటి కమిటీ చేసుకుంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మీ జిల్లాలో ఆ తప్పులు ఏంటంటే బీజేపీ కార్యకర్తల్ని పక్క పెడుతున్నారు, బీజేపీకి ప్రాణం ఇచ్చే అట్లాంటి అధికారులకి పక్క పెడుతున్నారు. ఎంతోమంది బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని బీజేపీలో చేరే వాళ్ళ పైన మీరు మోసం చేస్తున్నారు. అసలు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? పార్టీలో ఉండి మేము మాట్లాడితే మాకు చాలా వరకు ఢిల్లీ ఎక్కడిక్కడ పిలిపించి కొన్ని వార్నింగ్లు అట్లాంటివి కూడా మీరు ఇప్పిస్తున్నారు. నేను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లెవెల్ నుంచి పెద్ద అధికారుల వరకు నేను వాళ్ళ ఫేవర్లో నేను మాట్లాడినా. నేను రిజైన్ ఇచ్చే సమయంలో కూడా నేను నా కార్యకర్తల గురించి పార్టీలో ఉండి కూడా నేను కొట్లాడినాను, బయట పోయి కూడా నా కార్యకర్తల గురించి నేను పోరాడతానని ఓపెన్గా నేను ఆ సమయంలో కూడా చెప్పినాను. ఇవాళ కూడా మీరొక భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మీరు డిక్లేర్ చేసినారు. ఆ స్టేట్ కమిటీలో నేను కొన్ని వ్యక్తులని నేను ఐడెంటిఫై చేసినాను, వాళ్ళకి నేను గుర్తు కూడా పడతా. దాదాపు ఆ కమిటీలో 10 నుంచి 12 మంది ఒకటే పార్లమెంట్ నుంచి ఉన్నారు. ఆ పార్లమెంటు ఏంటంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 10 నుంచి 12 మందికి మీరు ఒకటే పార్లమెంట్ నుంచి పదవులు ఇస్తున్నారు. అదేవిధంగా మళ్ళా రూరల్ అవసరం లేదా?
అక్కడ ఎంతమందికి ఇచ్చినారు పోస్టులు? నేను మా కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు కమిటీ